నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గుమ్మడి నరసయ్య గారి గురించి తెలుగు వారికి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఆయనకు సంబంధించిన రాజకీయ జీవితం ఎలా ఉంది, ఇప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా అందరికీ తెలిసిందే. అలాంటి గుమ్మడి నరసయ్య గారి గురించి ఇప్పుడు హీరోగా తెరకెక్కబోతున్నారు శివరాజ్ కుమార్ గారు, కన్నడ సూపర్ స్టార్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఎందుకని మన రాజకీయ నాయకుల యొక్క చరిత్రలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకని మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక హీరోలు పోషిస్తున్నారు, మన హీరోలు ఎందుకు పోషించడం లేదు? గుమ్మడి నరసయ్య గారికి సంబంధించిన జీవితంలో ఉన్నటువంటి గొప్పదనాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే చాలామంది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రుల జీవితాలు సినిమాలుగా వచ్చినాయండి. నిజం చెప్పాలంటే అసలు అవి సినిమాలు కాదు. ఈ పార్టీ ప్రచారం కోసం, పార్టీ నిలబెట్టుకోవడం కోసం, ఓట్ల కోసం తీసే సినిమాలుగా చెప్పాల్సి వస్తుంది. అది కూడా ఎన్నికల ముందే వస్తూ ఉంటాయి. అది అట్లా చెప్పాల్సి వస్తుంది. గుమ్మడి నరసయ్య గారి జీవితం అలా కాదు. ఎందుకంటే ఎక్కడో ఖమ్మం జిల్లా టేకులగూడెంలో పుట్టిన వ్యక్తి 1983లో సిపిఐ ఎంఎల్ గ్రూప్, అది మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ, అంటే తీవ్రవాద గ్రూపులుగా చెప్తూ ఉంటారు వీటిని. ఆ ఎంఎల్ గ్రూప్ నుంచి ఆయన పోటీ చేసి మరి 5 సార్లు ఎన్నిక అవ్వటం అనేది ఇల్లందు నియోజకవర్గం నుంచి ఒక విశిష్టత ఉందని చెప్పాల్సి వస్తుంది. పైగా ఆయనకు వచ్చే జీతం, ఎమ్మెల్యేగా వచ్చే జీతంలో కూడా పార్టీ కోసం ఖర్చు పెట్టేవాడట. అది ఆయన ప్రత్యేకత. నాయకులు కోట్లు ఉంటే గానీ వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కోట్లు ఉండాల్సిన పరిస్థితి. కానీ కోట్లు ఖర్చు పెట్టే నాయకులు అటు పక్క ఉన్నా కానీ వాళ్ళని గెలిపించకుండా, గుమ్మడి నరసయ్య గారిని గెలిపించుకుంటూ వస్తున్నారు కదా, అది ఆ ప్రజల గొప్పతనం. ఇలాంటి నాయకుల జీవితాలని ఒక విధంగా చెప్పాలంటే అది ఒక మెసేజ్. ఇప్పుడు గుమ్మడి నరసయ్య గారి జీవితం ఆయన బతికుండగానే సినిమాగా రావటం, ఒక ఇంత మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని, ఈ ఆలోచన వచ్చిన వాళ్ళని మెచ్చుకోవాలి. అలాగే ప్రవల్లిక ఆర్ట్ క్రియేషన్స్ అంట వాళ్ళు ఈ ఆలోచన రావటం కానీ, దీనికి శివరాజ్ కుమార్ గారిని ఎంపిక చేయడం కానీ ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలండి. అయితే ఎందుకని మన తెలుగు సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి జీవిత చరిత్రలో మిగతా రాష్ట్రాల హీరోలు వచ్చి పోషిస్తున్నారు, మన హీరోలు ఎందుకని పోషించడం లేదు అంటే ఏం చెప్తారు? మీరు అన్నది నిజమే. ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి గారి జీవితం మీద సినిమా వస్తే మమ్ముట్టి గారు వచ్చి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అలాగే ఇప్పుడు గుమ్మడి నరసయ్య గారి కోసం శివరాజ్ కుమార్ గారిని తీసుకున్నారు. అంటే మన వాళ్ళు ఏంటంటే రాజకీయపరమైన పాత్రలు పోషిస్తే రేపు మనకి ఇంకో పార్టీకి శత్రువులు అయిపోతామేమో. గుమ్మడి నరసయ్య గారిది అట్లా ఉండదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక విధంగా చెప్పాలంటే అది ఇంకో పార్టీ శత్రుత్వం వస్తుంది, మనకు అవసరం ఈ రాజకీయాలు అనుకుని కూడా వాళ్ళు అట్లా అనుకుని ఉండొచ్చు. అందులో భాగంగానే అలా తీసుకొస్తున్నారు. ఇప్పుడు కంగనా రనౌత్ వచ్చి జయలలిత గారి పాత్ర పోషించాలా, ఇలాంటివి వాళ్ళు చేశారు. కానీ గుమ్మడి నరసయ్య గారి జీవితానికి శివరాజ్ కుమార్ గారు ఖచ్చితంగా సరిపోయారండి. నిన్న మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. సైకిల్ పట్టుకుని ఆయన వస్తున్న ఫోటో చూసుకున్న తర్వాత ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే సేమ్ గుమ్మడి నరసయ్య గారి లాగానే కనిపిస్తున్నాడు ఆయన. అది కాబట్టి అంటే మన వాళ్ళు చేయకపోవడం కారణం ఏంటంటే అదే రాజకీయ పరంగా ఎందుకు మనకు తలకానొప్పులు, ఏమాత్రం తేడాలు వచ్చినా మళ్ళీ మనకి అది ఇదవుతుంది అంటూ మన వాళ్ళు కొద్దిగా యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం అదే అనుకుంటున్నాను నేను. కానీ గుమ్మడి నరసయ్య గారి గురించి వచ్చేసరికి ఆయన ఏ పార్టీకి, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పార్టీలకు సంబంధం లేకున్నారు కాబట్టి అలాంటి ఇష్యూ గుమ్మడి నరసయ్య గారితో ఉండకపోవచ్చు కదా. అయినా సరే మన వాళ్ళు ఎందుకు చేయడం లేదంటే ఏం చెప్తారు? అంటే గుమ్మడి నరసయ్య గారి జీవితం అయితే చేయొచ్చండి. కానీ ఆ పాత్రకి నేను అనుకోవడం ఏంటంటే శివరాజ్ కుమార్ అయితేనే యాప్ట్ అని వీళ్ళు ఫీల్ అయి ఉండొచ్చు. ఒకటి దర్శకుడు పరమేశ్వర హివరాలి అని ఆయన, బహుశా శివరాజ్ కుమార్ ఒప్పుకోవడం గొప్ప విషయం. ఆయనకి అంత స్టార్డమ్ ఉండి ఈ పాత్ర చేయడానికి శివరాజ్ కుమార్ గారు ఒప్పుకోవడం ఆయన గొప్పతనం అని చెప్పాల్సి వస్తుంది. పైగా ఒక మెసేజ్, మంచి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. ఇంకొకటి ఏంటంటే గుమ్మడి నరసయ్య గారు అన్నిసార్లు అక్కడ గెలిచినా కానీ రైల్లో హైదరాబాద్కి వచ్చి విజయనగర్లో పార్టీ ఆఫీసులో ఉండి అక్కడి నుంచి ఆటోలో అసెంబ్లీకి వచ్చేవాళ్ళని చెప్తారు. ఆ తర్వాత సైకిల్ వేసుకు వచ్చేవాళ్ళని చెప్తారు. ఇప్పటికీ కూడా నిరాడంబరంగానే బతుకుతూ ఉంటారు. వాళ్ళ అమ్మ అనురాధ గారు ఇక్కడ ఉస్మానియా లా కాలేజీలో ప్రిన్సిపల్గా ఉన్నారు. ఒకటే కూతురు అనుకుంటా బహుశా. మొత్తానికైతే ఒక చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రయత్నాన్ని మన వాళ్ళు చేస్తున్నారని అనిపిస్తుంది. ఎంతోమంది రాజకీయ నాయకులు సినిమాలు వచ్చినాయి కానీ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో రాజకీయ నాయకులు అంటేనే ఆ కబ్జాలో మట్టి అమ్ముకోవడం కానీ ఇవన్నీ చేసుకుందామనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చేవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఇప్పటికీ ఏమి సంపాదించుకోకుండా మరి ఇలాంటి ఆదర్శప్రాయాలంటే గుమ్మడి నరసయ్య గారే కాదు, నాకు తెలిసి నేను నిడుమూలు నియోజకవర్గం కృష్ణా జిల్లాలో పాటు రామయ్య గారు అని, అట్లాగే పాటు రామయ్య గారు అలా వరుసగా గెలుపుతో వచ్చారు. అలాగే పుచ్చలపల్లి చంద్రయ్య గారు ఉన్నారు, తెలంగాణ ప్రాంతం ధర్మభిక్షం గారు ఉన్నారు. ఇలా కొంతమంది అప్పట్లో మరి రాజకీయాలు అలాంటి వాళ్ళని ఆదరించారు ప్రజలు. ఇప్పుడు మరి ఆ పరిస్థితులు మారిపోయినాయి. అయితే వాస్తవం మనం చూసుకుంటే గుమ్మడి నరసయ్య గారికి సంబంధించి ఆర్థిక స్థితిగతులు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ప్రమోషనల్ గా ఆయనే డబ్బు పెట్టి తీపిస్తున్నారంటే కాదు, అది అందరికీ ఆయన చేయరు కూడా. ఎందుకంటే ఆయన కనీసం కార్లో కూడా రానటువంటి వ్యక్తి. ఆయన కోసం ఆయన ప్రమోషనల్ గా ఆయన చేయించుకునే సినిమాకైతే కాదు. కానీ మిగతా రాజకీయ నాయకులు వాళ్ళ కోసం ప్రమోషనల్ గా పాటలు పాడించుకుంటుంటారు, సినిమాలు తీపించుకుంటుంటారు, ఇంకెన్నెన్నో చేస్తుంటారు.
కానీ ఇప్పుడు ఎందుకు అంటే ఎవరు దీనికి ఒక ఆద్యం పోస్తున్నారు, ఎవరు ముందుకు వచ్చి సినిమా తీయబోతున్నారు, వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే నేను కూడా సురేష్ రెడ్డి అట ఈ సినిమా నిర్మాత. ఆయన ప్రవల్లిక ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద పరమేశ్వర్ హిబ్రాలే దర్శకత్వంలో చేస్తున్నారు. అంతవరకు వివరాలు తెలిసినాయి. వాడు ఎటువంటి ప్రయోజనాలు ఆశించి చేస్తారనుకోవట్లా. ఇది సినిమాగా అయితే వర్కౌట్ అవుతుంది, ఒక మెసేజ్ వెళ్తుందనే ఉద్దేశంతో కావచ్చు, లేదా కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది అనుకున్న కావచ్చు. వాళ్ళ అనుమతితోనే తీస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే గుమ్మడి నరసయ్య గారు అనుమతి లేకుండా వాళ్ళు కూడా సినిమా చేయరు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇలాంటి వాళ్ళ నాయకుల గురించి సినిమాలు చేసేటప్పుడు ఇప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళకి అన్ని చేస్తారు, హడావుడి చేస్తారు. ఇప్పుడు గద్దర్ గారు బతికున్నప్పుడు వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు అవార్డులు వచ్చేసి ఆయన పేరు అవార్డులు పెట్టారు. అలాగే ఇలా చాలా మంది నాయకులు ఉన్నారండి. ఇప్పుడు పీపుల్స్ వార్డులో ఉన్న నాయకులు కానీ, లేకపోతే ఇలాంటి వాళ్ళ జీవితాలన్నీ తెరమరుగు అయిపోయినాయి. అలాంటి వాళ్ళ జీవితాలు గతంలో పీపుల్స్ ఎన్కౌంటర్ అని, లేకపోతే ఎర్ర సినిమాలు దండోరా అని రకరకాల సినిమాలు నానుమతిగా చేసేవాళ్ళు, బయటకు వచ్చేవి. ఆ విధంగా చాలా మంది జీవితాలు అలా తెరమరుగు అయిపోయిన వాళ్ళు, ప్రజా పోరాటాల్లో అసూలు బాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ యాంగిల్లో చూసుకుంటే వాళ్ళు చేసేది న్యాయం. మన కోణంలో చూసుకుంటే అది సమాజ చట్టపరంగా మన నేరమేమో కావచ్చేమో కానీ, కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిది. గద్దర్ గారి జీవితం కానీ, ఇలాంటి ఎవరైతే ఉన్నారో యోధులు, వాళ్ళ జీవితాలు జనాలకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది, భావితరాలకు తెలియాలి. అయితే మన లియో తరఫున కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఆయన ఎలానో రాజకీయాల నుంచి ఎటువంటి రూపాయి కూడా సంపాదించుకుంది లేదు, కానీ ఈ సినిమా శివరాజ్ కుమార్ గారు చేస్తున్నారు కాబట్టి ఒక స్టార్డమ్ హీరో. ఈ సినిమా అత్యధికంగా అందరూ కూడా ప్రేక్షకులు చూసి ఈ యొక్క వచ్చిన డబ్బుల నుంచి గుమ్మడి నరసయ్య గారికి సంబంధించి వెళ్ళాలని అయితే కోరుకుందాం. మీరు దీని గురించి మీరేం చెప్తారు? అంటే నరసయ్య గారు వీళ్ళు ఇచ్చినా తీసుకుంటారని అనుకోవట్లేదు నేను. ఆయన ఎందుకంటే ఆయన మొదటి నుంచి గవర్నమెంట్ జీతం ఇస్తేనే ఆ డబ్బులు ఎత్తుకెళ్ళి పార్టీ కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి. వాళ్ళ పిల్లలను కూడా ఆయన ఎటువంటి సిఫార్సులు లేకుండానే ఆయన వాళ్ళ స్వయం కృషితో వాళ్ళ అమ్మాయి కూడా ఎదిగారు. అందుకని ఏం ఆశించట్లా, అది ఆదర్శం. ఇలాంటి వాళ్ళు ఇంకా మన ఇండియాలో కూడా అక్కడక్కడ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అన్నా హజారే ఆయన తెలిసిందే కదా, ఆయన పోరాట పట్టిన ఎలాంటిదో. మరి అలాంటి వ్యక్తుల గురించి ఆయన అడ్డం పెట్టుకుని ఎదిగిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ ఆయన ఎట్లా ఉన్నారో మనకు అందరికీ తెలిసిందే. ఇలాంటి వ్యక్తులు ఇండియాలో ఎక్కడైనా ఉన్నారంటే వాళ్ళకు సినిమాల రూపంలో తీసుకొస్తే కనీసం భావితరాలలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అది ఒక మెసేజ్ అండి. ఇటీవల కాలంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేదా మిగతా సినిమాలు కూడా చూసుకుంటే కొన్నిటి మీద చర్చలు అయితే జరుగుతున్నాయి. అంటే ఒక గంజాయి లేదంటే ఒక ఎర్రచందనం ఈ అమ్ముకునే వాళ్ళకి నేషనల్ అవార్డులు వస్తున్నాయి అవి ఇవి అని చెప్పేసి. సో నిజంగా అలాంటి సినిమాలు ఇప్పుడు సమాజానికి అవసరం అంటారా, లేదా ఇప్పుడు గుమ్మడి నరసయ్య గారు లాంటి సినిమాలు అవసరం అంటారా? అంటే ఈ చర్చ గురించి మీరు మాట్లాడితే ఏం మాట్లాడతారు? ఖచ్చితంగా నరసయ్య గారు లాంటి జీవితాలే మనకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు బలగం సినిమా కూడా పట్టం కట్టారు. మీరు ఎవరైతే ఎర్రచందనం ఉత్తమ నటుడిగా అవార్డు ఇచ్చారు అనుకున్నారో అలాంటి వాళ్ళు కూడా బలగాన్ని కూడా గుర్తించారు కదా. అలాగే ఇప్పుడు నరసయ్య గారు లాంటి జీవితాన్ని సినిమాలు తీస్తే ఖచ్చితంగా జనం మెచ్చేలాగా సినిమా ఉంటే అది ఖచ్చితంగా అలాంటి సినిమాలకు అవార్డులు ఇవ్వడం కానీ, అలాంటి సినిమాలకు పట్టం కట్టడం కానీ చేయాల్సిందే. ఎందుకంటే మెసేజ్, అది సినిమాల ద్వారా మెసేజ్ ఇస్తే అది జనాల్లోకి వెళ్ళిపోతుందండి ఆటోమేటిక్గా. మొత్తానికి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందంటే ఏం చెప్తారు? ఆల్రెడీ వాళ్ళు పోస్టర్లు వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి ప్యారల్గా షూటింగ్ అయితే స్టార్ట్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. వాళ్ళు అప్డేట్స్ ఇచ్చారు కాబట్టి నేను అనుకోవడం వాళ్ళు ఎక్కువ టైం కూడా పట్టదు. నెక్స్ట్ సమ్మర్ కల్లా ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం సార్. ఖచ్చితంగా ఇలాంటి మంచి సినిమాలని అందరూ కూడా ఆదరించాలని చెప్పి మన లియో తరఫున కూడా కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.